ఓ శ్రీని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలకు భయపడి అరచి వెరచి తోక ముడుచుకుని కూర్చుండటకు నేనేమి చవటనను కొట్టివా? కాదు, అసమాన అద్వితీయ విజయ బల పరాక్రమ సంపదకు చిహ్నములు నా గుండెల మీద మొలిచిన రోమములే. ఇవి రోమములు కావు, పదునైన బాణములు. ఇవి రోమములు కావు, ఖడ్గరాజములు. ఇవి రోమములు కావు, గడ్రగొడ్డళ్ళు. ఇవి రోమములు కావు, పరిసెలు పాకులు. ఇవి రోమములు కావు, 7 o'clock బ్లేడ్లు. 7 o'clock బ్లేడ్లు. ఎంట్రీ ఇచ్చావా చింతామణి? ఈ నాటకాలు కూతలే కుయ్యొద్దనేది. ఐ హేట్ ఇట్. ఏమైనా నయదమయంతి, పొజిషన్ మారేసరికి ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా? ఒక్కసారి పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద అని పాడి జై భారతీదేవి నాట్య మండలికి జై అని అరిచి తెరెత్తి చూసుకో. 20 ఏళ్ల క్రితం నువ్వు చింతామణి, నేను బిళవమంగళుడు. నువ్వు శూర్పణఖ, నేను శ్రీరాముడు. నువ్వు ద్రౌపది, నేను శ్రీకృష్ణుడు. నువ్వు దమయంతి అయితే నేను తొక్కుడు ఆర్మనిస్ట్ని. ఏదో యాక్షన్ బాగుండి రాజకీయాల్లోకి వచ్చావు, అలా అలా డెవలప్ చేసి ఎమ్మెల్యే అయ్యావు, ఓవర్ యాక్ట్ చేసి మినిస్టర్ కూడా అయిపోయావు. నేను చూడు ఇలాగే నీ మూడుగా నీ యాక్షన్కి రియాక్షన్ ఇచ్చుకుంటూ బూజు పట్ట తొక్కుడు ఆర్మనిస్టర్ లాగా ఇలా ఉండిపోయా. అయిందా సోదా? టిఫిన్ రెడీగా ఉంది, వెళ్ళి తినండి. అలా విసుకుంటూ పోతే బయటకు వెళ్ళి హరికథలు చెప్పు బతుకుతా. హలో, భారతి హియర్. హాయ్ రేఖా, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? ఏంటి బేబీ అమెరికా నుంచి? ఓసారి ఇటు. నీ ఆరోగ్యం బాగుందా? బాగా చదువుతున్నావా? ఓసారి ఇటు. అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయ్యాక నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు బయలుదేరి ఇండియాకి రా. నాన్నగారా? ఆయనకి కడుపు నొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇండియాలోనే కాదు, ఫారిన్ కూడా అబద్ధాలు ఆడుతున్నావా? ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, ఒకసారి లేవు. హలో బేబీ, అక్కడ తెలుగు అసోసియేషన్ లో మా హరిశ్చంద్ర కార్డు సీన్ అరేంజ్ చేస్తావేమోనని. హలో హలో, ఏంటి ఫోన్ కట్ అయిపోయింది? అందుకేగా మీకు ఈ లాల్చీ పంచ నీకు ఇచ్చి నీ చీర జాకెట్ నేను వేసుకుంటే సెటప్పులు గడప్పులు సరిగ్గా ఉంటాయి. పెత్తనం నువ్వు. అమ్మగారు వస్తారు, ఇక్కడే ఉండండి. మీరా? నమస్కారం. నమస్కారం. కబురు చేస్తుంటే కారు పంపించుండేదాన్ని. మాకు కారు ఎందుకమ్మా, మీరు రమ్మన్నారని. అవునవును, బొమ్మలాగున్నావు. నిన్ను చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. ఇప్పుడు దాని అదృష్టం మీ చేతుల్లో ఉందమ్మా. రండి కూర్చొని మాట్లాడదాం. వచ్చారా? నేను వచ్చానని తెలుసుకుని వచ్చారా? నేను రాకపోతే కారణం నా చావు మాత్రమే అన్నారు. నాకెంత భయం వేసిందో తెలుసా? ఉండండి. అమ్మా నాన్న, నేను చెప్పింది ఈ బాబే. ఏమా జ్యోతి, ఆ బాబు ఎవరనుకున్నావు? నా కొడుకు సిద్ధార్థ. నెల క్రితం ఢిల్లీ యూత్ ఫెస్టివల్కి వెళ్ళి నిన్నే వచ్చాడు. అయ్యో కాదండి, ఇతను బోస్ బాబు. నన్ను పెళ్ళాడతానంది ఇతనే. ఏమండి మాట్లాడరే, చెప్పండి. బోసుబాబు ఎవరు, పెళ్ళాడడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? బోసు బాబు సరదాగా అంటున్నారా, నిజంగా అంటున్నారా? పరాయాడవాడితో నాకు సరదాలు ఏమిటి చెప్పండి. ఏంటి, నేను పరాయాడదన్నా? ఆ రోజు నా కాళ్ళ మీద పడ్డారు, ఏడ్చారు, గొప్ప గొప్ప మాటలు అన్నారు. ఇప్పుడు ఇప్పుడు నేను పరాయాడదన్నా? నేను పరాయాడదన్నా? చెప్పండి, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా. అమ్మా, అమ్మా, నాకు న్యాయం చేయండి అమ్మా. భగవంతుడి సాక్షిగా నా కన్న వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు న్యాయం చేయండి అమ్మా. జ్యోతి, అమ్మా నేను చెప్పేది. ఇదిగో చూడమ్మా, ఏడ్చే ఆడదాన్ని లోకం ఎంతైనా ఏడిపిస్తుంది. కన్నీళ్ళు తుడుచుకో. అన్నయ్య, మీ బాధ నాకు అర్థమైంది. నేను ఆడపిల్ల కన్నదాన్ని. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. జరిగింది ఖరీదు గట్లేని అన్యాయం. ఈ 10,000 ఉంచుకోండి. ఈ నోట్లు మా మొహాన కొట్టి నోళ్లు మూయిద్దామనుకుంటున్నారా?
నాశనం అయిపోయిన నా కూతురు బతుకు ఖరీదు 10,000. అన్నయ్య ఎందుకు ఈ పెద్ద మాటలు? అమ్మా, నా బిడ్డకి న్యాయం చేస్తానని 10 మందిలో చెప్పారు. ఇదేనా మీరు చేసే న్యాయం? న్యాయం చేయడానికేనమ్మా నేను ఉన్నది. నీకేం సహాయం కావాలన్నా చెప్పు, చేస్తాను. కానీ నీ కూతురెవరో తెలియదన్న మనిషితో నేను ఎలా పెళ్లి చేస్తాను? నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. కానీ నాలాంటి పరువు ప్రతిష్ట ఉన్న వాళ్ళ ఇళ్లకి వెళ్ళి నాటకాలాడి బంగారం లాంటి నీ బిడ్డ భవిష్యత్తు నాశనం చేయకు. అమ్మా, డబ్బుకి కక్కుర్తిపడి బిడ్డ బతుకు నాశనం చేసే నీచులం కాదమ్మా. తిండికి లేకపోయినా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాం గాని అభిమానం చంపుకుని ఎవరిని అడుక్కోలేదు. నా బిడ్డకి అబద్ధం అంటే ఏమిటో తెలియదు. అమాయకురాలు, దానికి న్యాయం చెయ్యండి. ఈ రోజుల్లో అంత అమాయకంగా ఎవరున్నారు? డబ్బున్న వాళ్ళ దగ్గర నటించడం, బుట్టలో వేసుకోవడం, ఆ తర్వాత ఇంటి మీద పడి 1,00,000 2 లక్షలు అని బ్లాక్మెయిల్ చేయడం, ఇవ్వకపోతే అల్లరి గొడవ. ఎన్ని కేసులు చూశాను. దయచేసి డబ్బు తీసుకుని వెళ్ళండి. అమ్మా, మీరిచ్చే డబ్బు కోసం కాదు మేము వచ్చింది. నన్ను నమ్మండి, నా బిడ్డకి న్యాయం చేయండి. నాకు అన్యాయం చేయడానికి వచ్చి మీకు న్యాయం చేయమంటున్నారా? మీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళండి. అమ్మా, అమ్మా, భారతీదేవి గారు, అంత మాట మీకు అనకండి ద్రోహం అమ్మా. చేయడానికి నా కూతురికి న్యాయం చేయండి. అమ్మా, చేయమని అడగటానికి నా వచ్చాను. కూతురికి న్యాయం చేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీలాంటి వాళ్ళ కోసమే 100 శరణాలయాలు కట్టించాను. మీకు దండం పెడతానమ్మా. శరణాలయాలు ఎందుకమ్మా? నుయ్యలు తవ్విస్తే మాలాంటి వాళ్ళు దూకి చావడానికి పనికొస్తాయి. అమ్మా, ప్లీజ్ ప్రజల యోగక్షేమాలు చూడాల్సిన ప్రజాప్రతినిధులైన మీరే అన్యాయం చేస్తే మాకు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? Security. అమ్మా, భారతీదేవి గారు, నా కూతురికి అన్యాయం చేయకండి. న్యాయం చేయండి. నా కూతురికి అన్యాయం చేయండి. నా కూతురికి న్యాయం చేయండి. అమ్మా, భారతీ, అమ్మా, భారతీదేవి, నా కూతురు ఉసురు నీకు తగులుతుంది. ఏంటి, మినిస్టర్ భారతీదేవి కొడుకు ఈ పిల్లని వాడుకుని వదిలేశాడా? ఇలాంటి లుచ్చాగాళ్ళందరినీ ఎన్కౌంటర్లో లేపేస్తే గానీ ఈ దేశం బాగుపడదు. అంత పనేందుకు బాబు? వాళ్ళని ఒప్పించి పిల్ల పెళ్లి చేయించండి. పెళ్లికని రక్తం కూడా అమ్ముకుని 10,000 దాచాను. నేను నా రక్తాన్ని నమ్ముకుని 10,000 కూడబెట్టాను బాబు. పిల్ల పెళ్లి కోసం రక్తం అమ్ముకున్నారా? మినిస్టర్ గారి మీద కంప్లైంట్ రాయడానికి తెల్ల కాగితాలు తెప్పించాలి. ఆ 20,000 ఇలా ఇస్తారా? తెల్ల కాగితాలకి 20,000? మినిస్టర్ గారి లెవెల్కి కాస్త ఖరీదైన కాగితాలు వాడాలి కదరా, అందుకని. ఎస్ఐ గారు, ఏంట్రా వాయిస్ పెంచావు? వాచిపోద్ది. మినిస్టర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి నీకు ఎన్ని గుండెలరా? రిపోర్ట్ తీసుకోవాలా? తప్పు చేసిన వాళ్ళెవరైనా, ఎంతటి వాళ్ళైనా రిపోర్ట్ తీసుకోవటం మీ బాధ్యత కాదా సార్? ఎక్కువగా మాట్లాడితే బ్రోతల్ కేసెట్టి నీ పెళ్ళాన్ని కూతుని లాకప్లో వేసి నిన్ను ఒక బ్రోకర్ కింద జమ కట్టి నీ మక్కెలంతా. బాబు, బాబు ఎస్ఐ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. పదవుల్లో ఉన్న వాళ్ళకి భయపడి నా బిడ్డకు అన్యాయం చేయకండి. ఆ డబ్బులేవి, ఇదిగోండి. ఈ డబ్బంతా తీసుకోండి. నా బిడ్డకి న్యాయం చేయండి బాబు, నా బిడ్డకి న్యాయం చేయండి. ఇదే పరిస్థితిలో మీ చెల్లెలు అదే పరిస్థితుల్లో నా చెల్లెలుంటే నడి రోడ్డు మీద నిలబెట్టి తగలబెట్టి ఉండేవంటరా. ఆ దమ్ము ధైర్యం నీకుందా? చెప్పరా, చెప్పరా. కానిస్టేబుల్, ఆగే అవుతారా? మిస్టర్ జస్టిస్, విన్నారుగా జ్యోతి కదా? ప్రజాస్వామ్యం సాక్షిగా ఎన్నికైన ఒక ఆదర్శ మంత్రి జ్యోతి బ్రతికి ఖరీదు కట్టింది. కాపాడాల్సిన కాకి బట్టలే జ్యోతి శరీరం మీద కాకుల్లా వాలాలని ప్రయత్నించాయి. న్యాయం స్వార్థం ముందు తల వంచి జ్యోతి చావుకు ముందుగానే సంతాపం ప్రకటించింది. రామపాదం తగిలి కన్నీళ్లు పెట్టుకున్న కప్పను ఎందుకు ఏడుస్తున్నావని రాముడు అడిగాడంట. స్వామి, ఎవరికైనా బాధ కలిగినప్పుడు రామా అని నిన్నే తలుచుకుంటారు. అలాంటిది నీ పాదమే నన్ను తొక్కుతూ ఉంటే నేనేమని ఏడవాలి, ఎవరిని తలుచుకోవాలి, నాకేం అర్థం కావట్లేదు అనిందంట. ఇప్పుడు జ్యోతి పరిస్థితి కూడా అదే. ఈ దేశంలో ప్రతి 102 నిమిషాలకు ఒక వరకట్నపు చావు, ప్రతి 54 నిమిషాలకు ఒక మానభంగం, ప్రతి 26 నిమిషాలకు ఒక సెక్స్ వేధింపు జరుగుతూనే ఉన్నాయి. ఈ లెక్కలు మారినంత వరకు జ్యోతి లాంటి అభాయకుల కన్నీళ్లు ఈ దేశంలో మహానదిలా పారుతూనే ఉంటాయి. మిస్టర్ జస్టిస్, బ్రతికే అవకాశం లేని ఈ జ్యోతికి చచ్చే అదృష్టాన్ని కల్పించండి. సిద్ధార్థ జ్యోతిని అనుభవించాడని రుజువు చేసే సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఆడ మగ మధ్య జరిగే సృష్టి కార్యానికి సాక్ష్యం వాడిద్దరు మనసులే.
నేను అడుగుతున్నది మనసుల గురించి కాదు, మనుషుల గురించి. కాలంతో పాటు మారని ఈ చట్టాలు, మానవతా విలువల ప్రకారం మారని ఈ చట్టాలు ఒక్కసారి పక్కన పెట్టి ఆలోచించండి మిస్టర్ జస్టిస్. అమ్మా, నేను నాన్నకే పుట్టానా, నిజంగా పుట్టే సాక్ష్యం చెప్పించమ్మా అని ఏ బిడ్డైనా తల్లిని అడిగితే ఆ తల్లి ఏ సాక్ష్యం చెప్పించగలదు? మిస్టర్ జస్టిస్, అలా సాక్ష్యం చెప్పించలేని తల్లులందరూ చెడిపోయిన వాళ్ళేనా? ఎక్కడో వర్షం కురుస్తున్నప్పుడు రహస్యంగా జ్యోతిని ఆ మంత్రి కొడుకు అనుభవిస్తున్న సమయంలో సాక్షుల్ని వెంట పెట్టుకుని మీరు ఆ గదిలో దృశ్యం చూడండి. రేపు వాళ్ళు కాదంటే మీరు కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పాలని ఆ జ్యోతి తల్లిదండ్రులు తెలియదు యువర్ ఆనర్. ఇక ఈ కేసులో పెళ్లి కావాల్సిన పిల్ల తాను చెడిపోయినని చెప్పడం మొదటి సాక్ష్యం. తన బిడ్డ చెడిపోయిందని 10 మందికి తెలిస్తే ఆమె బ్రతుకు అన్యాయం అయిపోతుందని తెలిసినా కోర్టుకొచ్చిన ఈ తల్లిదండ్రులు రెండో సాక్ష్యం. నేనే మూడో సాక్ష్యం. యువర్ ఆనర్, నేనక్కడ కూర్చుని చెప్పే తీర్పు కన్నా ఇక్కడ నిలబడి చెప్పే సాక్ష్యానికే విలువ ఎక్కువ. మంత్రి భారతీదేవి కుమారుడు సిద్ధార్థ, వీరి కుమార్తె జ్యోతి ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం మాట్లాడుకున్నారో విన్నాను. జరిగిందేమిటో వారి మాటల ద్వారా అర్థం చేసుకున్నాను యువర్ ఆనర్. నా కొడుకు సిద్ధార్థ విషయంలో జ్యోతితో పాటు నేను మోసపోయాను. నా కొడుకు అలాంటి నిజాయితీపరుడని నమ్మాను. నా నమ్మకం అర్థం లేనిదని, ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేస్తుందని తెలిసాక సిగ్గుపడుతున్నాను. ఒక మహిళా మంత్రిగా ఎంతోమంది ఆడవాళ్ళని ఆదుకున్న నేను మొట్టమొదటిసారిగా ఓడిపోయాను. జ్యోతిని కాదు, ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ ముందు నేను తగలబడిపోవాలి. రామచంద్రయ్య గారు, నన్ను తగలబెట్టండి. జ్యోతిని కాదు, నన్ను తగలబెట్టండి. నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ కోర్టు హాల్లో న్యాయం సాక్షిగా నా కొడుకు సిద్ధార్థకి జ్యోతికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నో, ఈ పెళ్లి జరగడానికి వీలేదు. అమ్మా, రామచంద్రయ్య గారు, మీ కూతుర్ని పంపించేది కాపురానికి కాదు, కసాయి కొట్టుకి. అమ్మా, ఈ తల్లి పెద్ద మనస్సుతో పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడు మనమే కాదంటే చెడిపోయి కోర్టుకెక్కిన నా బిడ్డను ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీ కూతురికి మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. ఆ వచ్చేవాడు నా జ్యోతిని వాడి పడేసిన ఆడది అని సరిగ్గా కాపురం చేయకపోతే చేస్తాడన్న హామీ నేనిస్తాను. కాపురాలు వ్యాపారాలు కావమ్మా, హామీలతో జరగటానికి. అది కాదు రామచంద్రయ్య గారు. వద్దమ్మా, ఇంకేమీ చెప్పద్దు. మంచి మనస్సుతో పెళ్లి రోజున దానిని నెత్తిన 4 అక్షింతలు వేయండి. బతుకున్న వాళ్ళకి పసుపు బియ్యం, చచ్చిన వాళ్ళకి తెల్ల బియ్యం. ఆ పసుపు బియ్యం తెల్ల బియ్యం కాకూడదని ఆశీర్వదించండి చాలు.